మొత్తం కూడా ఐపీఎల్ని శత్రువులా చూస్తుందన్నమాట. ఈ ఐపీఎల్ ఎందుకు స్టార్ట్ అయింది రా బాబు మా దరిద్రానికి, ఎవరు కూడా రాత్రుల్లో ఐపీఎల్ చూసుకుంటా మా మూవీ చూడడానికి రావట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతున్నారు. ఈవెన్ డీజే టిల్లు అయి ఉండొచ్చు, ఫ్యామిలీ స్టార్ అయి ఉండొచ్చు, వీటికి కూడా పెద్ద పెద్ద బొక్కలు పెట్టుకొచ్చింది ఈ ఐపీఎల్. సో ఇక్కడ ఐపీఎల్కి మరియు మూవీ ఇండస్ట్రీకి యుద్ధం జరుగుతుంది, వీళ్ళిద్దరు బద్ద శత్రువులా మారిపోయారు అనేటటువంటిది మనకు తెలిసిందనమాట. కానీ ఆ శత్రువును కూడా బెస్ట్ ఫ్రెండ్ లా చేసుకొని బేభత్సమైనటువంటి పబ్లిసిటీ చేస్తూ తన మాస్టర్ మైండ్ ఆడుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ టీజర్ అబ్జర్వ్ చేయండి, అది రిలీజ్ చేసింది ఐపీఎల్లో అనమాట. ఇంకా అంతటితో పులి స్టాప్ పెట్టలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఐపీఎల్ టైంలోనే రిలీజ్ చేయడం జరిగింది, అది కూడా స్టార్ స్పోర్ట్స్నే. వాళ్ళు బాగా పీక్స్లో ఉన్నటువంటి క్రికెట్ టీమ్స్ని పట్టుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకుంటూ రిలీజ్ డేట్ని పెట్టారు. ఈ రోజు చూసుకున్నట్లయితే కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది. దీనికి కూడా బీభత్సమైనటువంటి హైప్ ఉంటుంది. అటు కోల్కతా వాళ్ళు ఉండొచ్చు, ఇటు ముంబై వాళ్ళు ఉండొచ్చు, ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉండొచ్చు, అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు అని. సో అలాంటిది ప్రభాస్తో రివీల్ చేయాలి, ప్రభాస్తో మాట్లాడించాలి అని చెప్పి నాగ్ అశ్విన్ చేసినటువంటి ఈ మ్యాజిక్ ఏదైతే ఉందో ఇది ఇంకో లెవెల్ అనమాట. ఇది ఒకటే కాదు, ముందు దీపికా పదుకునేతో ముందు కమల్ హాసన్ గారితో మాక్సిమం ఐపీఎల్ ఫైనల్ గురించి కూడా డిస్కషన్ చేయించేటటువంటి ప్రయత్నం, ఐపీఎల్ ఫైనల్ గురించి కూడా యాడ్ తీపించేటటువంటి ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తుందంటే నిజంగా ఆ మాస్టర్ మైండ్కి అయితే మనం సెల్యూట్ కొట్టాలన్నమాట. 20 రోజుల క్రితం కల్కి సినిమా గురించి ఎవరు మాట్లాడుకోలేదు, 20 రోజుల క్రితం కల్కి సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి ఎవరు కూడా ఎదురు చూడలేదు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండాలి పబ్లిసిటీ అంటే, జస్ట్ 20 సెకండ్ల వీడియోలోనే ఏ మాత్రం కూడా వీడియోని రివీల్ చేయకుండా, ఏ మాత్రం కూడా మాట్లాడకుండా, ఏ మాత్రం కూడా యాక్షన్ సీన్స్ పెట్టకుండా మనల్ని అందరినీ ఆలోచించేలా చేశారు. చాలా మంది గూగుల్లోకి వెళ్ళి అశ్వత్థామ రియల్ స్టోరీ అని కొడుతున్నారు, అశ్వత్థామ నెత్తిన ఎందుకు అలా ఉందని కొడుతున్నారు, అశ్వత్థామ మొహం ఎందుకు కాలిపోయింది అని కొడుతున్నారు, అశ్వత్థామ శివుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నాను కొడుతున్నారు. ఈ విధంగా 20 సెకండ్లోనే ఒక విజృంభాన్ని సృష్టించిండు నాగ్ అశ్విన్. ఇంకా అది సరిపోను అన్నట్టు మొన్న ప్రభాస్తో తీపించినటువంటి ఈఆర్తో కూడా బేభత్సమైనటువంటి ఇది చేసింది అనమాట. ఇప్పుడు దాకా ప్రభాస్ మీద మంచి హైప్ ఉంది, ప్రభాస్ సలార్ వస్తుంది, స్పిరిట్ వస్తుంది, సలార్ 2 వస్తుంది, ఇది ఎక్కడి మాస్టర్ అని చెప్పి అందరూ కూడా ఎగురుతుంటే ఒకేపు చిన్న బెరుకు అనమాట. ప్రభాస్ ఫేస్ కట్టు పాడైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి లుక్స్ ప్రభాస్కి ఇప్పుడు కానరాట్లేదు అని చెప్పి బాలీవుడ్ వాళ్ళందరూ కూడా కారు కూతలకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ నోటితో అయితే మాట్లాడాలో అదే నోరు మూసుకునేలా, ఏ నోటితో అయితే ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఫేవరెట్ ఐపీఎల్ టీంని ప్రమోట్ చేస్తూ ప్రభాస్తో చేపించినటువంటి ఈ యాడ్ దాని ప్రమోషన్ కనుక కలిపి ప్రమోషన్కి అయితే ఎక్కువగా యూజ్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న లుక్స్ అయితే అవసరం, బాహుబలిలో ఏ ప్రభాస్ అయితే చూసామో ఇందులో కూడా అదే ప్రభాస్ చూడబోతున్నాం అనుకోవడం కూడా మిస్టేక్ అయిపోతుంది అనమాట ఇందులో. ఎందుకంటే పూర్తిగా కొత్త ప్రభాస్ చూడబోతున్నాం, ఒక కొత్త సూపర్ హీరోని చూడబోతున్నాం. సూపర్ స్టార్లు వచ్చారు, పవర్ స్టార్లు వచ్చారు, కానీ సూపర్ హీరో ఇప్పటిదాకా తెలుగులో రాలేదు, రాబోతున్నాడు. అది జూన్లో అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది, ఏ విధమైనటువంటి పబ్లిసిటీ వాడాలి, ఇంకా ముందు బీభత్సమైనటువంటి పబ్లిసిటీలు అంట, మ్యాచ్ ఫైనల్కి ప్రభాసం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అంట, అండ్ సెమీస్లో చూసుకున్నట్టయితే కమల్ హాసన్ గారి టీజర్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం అంట. ఈ విధంగా ఐపీఎల్ని బద్ద శత్రువుగా చూస్తున్నటువంటి మూవీ ఇండస్ట్రీని అది పక్కన పెట్టేసి బెస్ట్ ఫ్రెండ్ చేసి తన సినిమాని ప్రమోట్ చేయడంలో వాడుకుంటున్నా అంటే నిజంగా ఎక్కడైతే నాకు రాజమౌళిని మించిపోయిండు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఐపీఎల్ని ఇప్పటిదాకా ఏ సినిమా వాళ్ళు కూడా ఇంతలా వాడుకోవాలి, అంతలా వాడుకుంటూ నాగ్ అశ్విన్ ఇంకా ముందు కూడా గట్టిగా వాడుకుంటాడు అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఈపీఎల్ అయిపోగానే సినిమా రిలీజ్ అవుతుంది, ఇక అందరికీ కూడా పీక్స్లో ఉంటుంది, ఈజీగా సినిమా అటు ఇటుగా అయిందంటే 2000 కోట్లు బరాబర్ వస్తాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం